నమస్కారం. మీడియా మిత్రులంతా నమస్కారం. నిన్నటి దినమున పల్మనేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు పెద్దపంజాల మండలం విజయభాస్కర్ రెడ్డి అన్న గారు, మాజీ ఎంపీపీ గారు నిన్నటి దినమున పల్మనేరు నియోజకవర్గ మా మాజీ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ గారి గురించి కొన్ని ఇంకిత వాక్యాలు వాగారు. దానికోసం మాకు బాధాకరంగా కొన్ని మాటలు చెప్పాలని తెలుసుకున్నాం మీడియా మిత్రుల ద్వారా. అన్నా భాస్కర్ అన్న, 2002లో మీ అన్న ఎక్కడ నిలబడినాడన్నా? పుంగూరు నియోజకవర్గంలో నిలబడినాడు కదా. ఆ రోజు మీ అన్నకి నువ్వు మోసమే చేసినావన్నా. నువ్వు మోసం చేయలేదమ్మో. ఆ కాణిపాకం వినాయక సంస్థకి ఆ వెంకట సంస్థకి చెప్పన్నా. సరే, అది వదిలి పల్మనేరులో పోటీ చేసినప్పుడు ఆ రోజు కూడా మీ అన్నకే మోసం చేసిందా ఉన్నా. అవి కూడా అది మీ కుటుంబం మీ విద్యుత్ జ్ఞానానికి వదిలేసుకున్నాం. కాకపోతే మొన్న 2014లో అన్న ఆర్వీఎస్ బోస్ అన్న, సుభాష్ చంద్రబోస్ అన్న టీడీపీ పక్క నిలబడితే ఆయనని ఎక్కడా లేకుండా నాకు ఇచ్చేలా కదన్నా. నీకు తగ్గనేమన్నా? న్యాయమేనా, ధర్మమేనా? అది కాదన్నా. మొన్న రాకేష్ అన్న పాపం ఎక్కడో ఉన్నాడు, ఇప్పుడు వచ్చినాడు. ఆయన చెత్త చేరినావు. ఆ రోజు ఏం చేసినావన్నా చెప్పన్నా భాస్కర్ అన్న. ఆ రోజు కూడా ఆయన కూడా నాకు ఇచ్చేసినావు కాదన్నా. 2018లో మా అన్న మా గౌడన్నకే సింగిల్ కోఆర్డినేటర్ ఆ రోజు నువ్వు చేయలేదన్నా. మా అధినాయకుని కూడా, మా బాస్ కూడా 4 సంవత్సరాల 8 నెలలు గుర్తు రాలేదన్న నా రాక్షస పాలన నీకు. ఆ రోజు నీకు కనపడలేదా? నీకంటే కనపడలేదన్నా. ఈ రోజు మైక్ ఉంది, చేతిలో మైక్ ఎత్తుకొని రాక్షస పాలన నుంచి బయట వచ్చినానుంటావే. కొంచెమన్నా ఇంటిది కనపడాలన్నా. పిల్లలతో చెప్పించుకోకూడదన్నా. ఇది పద్ధతి కాదు. ఆపద కనపడాల రాక్షస పాలన. ఈ రోజు 10 మందిలో చెప్తే 10 మంది కూడా పెద్ద పంజాల మండలం అంతా నవ్వుతున్నారు నా పక్కనే. ఈ నియోజకవర్గానికే తెలుసు. నువ్వేమో నీ స్థాయి మా బాస్ గురించి నువ్వు మాట్లాడతావా? మా గౌడని గురించి ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు? అర్థం ఉందా? గొప్ప కుటుంబం అంటావు, ఇంత పొడుగు తీస్తావు కుటుంబం గురించి. ఆ కుటుంబం పొరుగు ఏమిటి నాకు ఇస్తావో? అన్నకు మోసం చేసినాడు. ఏం చేయవు? ప్రతి ఒక్కరికి కార్యకర్తలు నువ్వు న్యాయం చేయాలో చెప్పన్నా. ఎవరు చేయడం? ఎవరు మాత్రం నువ్వు ఉన్నా లేదా? పెద్ద మంది మనం ఎంపీ ఆఫీసులో, ఎండో ఆఫీసులో ఏ కార్యకర్తలు ఎగ్నేషన్లో గౌరవ వస్తే ఆఫీసులో దొరకడం మేము మాట్లాడలేదు. అందరినీ సర్వనాశనం చేయడం నువ్వే. ఈ రోజు నువ్వు మాట్లాడతావే, నీ పక్కలో ఉండవు పక్కన కొట్టుకొని నవ్వుతారు అని. వాళ్ళకన్నా కొంచెం ఇంకిత జ్ఞానం ఉండాలన్నా. కొంచెం తగ్గించుకో. చెప్తా ఉండవు. చదువు రాదంటున్నావు కదా. నువ్వు డిగ్రీ చేయడవో పీజీ చేయడవో అది నాకు తెలీదు. మీరు పెద్దోళ్ళు. నా బాస్ సంతకం చూడి, గౌడైన సంతకం, నీ సంతకం చూడి ఎట్లుంటుందో. ఏమన్నా ఏం మాట్లాడు. నాకు ఒక చిన్న కోరిక ఉందన్నా. ఈ సభాముఖంగా చెప్తానన్నా. ఈ సభాముఖంగా నేను కోరిక ఉన్నది, నేను చెప్తాను. 2019లో వచ్చినది 32,000 మెజార్టీ వచ్చింది. ఈ తర్వాత 62,000 మెజార్టీ పైన వస్తుంది మా గౌరవానికి. చరిత్ర తెలుగు రాష్ట్రం చూసుకో. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మా పిల్లలతో అంతా చెప్పించుకోకూడదన్నా భాస్కరన్న. పిల్లలతో అంతా చెప్పించుకోకూడదు. నువ్వు ప్యాకర్ అవనే పల్మనేరు నియోజకవర్గానికే తెలుసు. నువ్వు ఎవరితో ఏం చేసుకున్నావు అనేది నాకు తెలుసు. నీది తీస్తే నోట్లో నీకు తీస్తే సరమే వస్తుందన్నా. మా గౌడు గురించి మాట్లాడుతున్నావు, మా బాస్ గురించి మాట్లాడుతున్నావు. భద్రం మా బాస్ గురించి మాట్లాడినాడంటే, గౌడన్న గురించి మాట్లాడాడంటే ఒక సామాన్య వ్యక్తిగా వచ్చిండేది. ఆయన ప్రజానాయకుడికి, ప్రజా సేవకు చేసి ఉండేవాడు మా గౌడన్న అంటే. కొన్ని గుర్తుపెట్టుకొని, కొన్ని ఆలోచించి
నిన్ను ఏ విధంగా ఇన్ని తావుల ఏ విధంగా ఎట్లా నిన్ను ఏ విధంగా పైకి తీసినాడో అది గౌడనికే తెలుసు. అది మరిసిపోయి గతం మరిసిపోయి ఇప్పుడు మైకుందని సభలో మాట్లాడుతాడవే. నీకు తగు అన్న భాస్కర్ అన్న. కాకపోతే ఈ సభాముఖంగా నేను కొంచెం చెప్తున్నా, దయచేసి నీకు చెప్తా ఉన్నా, మా పిల్లలతో చెప్పించుకోవు. దయచేసి చెప్తా ఉన్నా, మా గౌడన్న గారి గురించి మా పార్టీ గురించి ఏదన్నా మాట్లాడితే ఇది పద్ధతి కాదు. మళ్ళీ నువ్వు అదే విధంగా ఏదో యువత ఉన్నా కానీ మాట్లాడించి నువ్వు మాట్లాడినా కూడా దానికి వేరే విధంగా మేము చెప్తామన్నా. నీ బయోడేటా అంతా నాతో ఉండాలి, నాకు తెలుసు. కాకపోతే నేను ఇక్కడ దీని మీద నేను చెప్పకూడదు. నేను చెప్తున్నాను, దయచేసి మా గౌడన్న గురించి ఏమి కానీ మాట్లాడదు. నీకేమైనా చెప్తా అంటే చెప్పయ్యా, మాట్లాడతాము. నీకేమైనా చెప్తా అంటే చెప్పండి అయ్యా, మాట్లాడదాము. దయచేసి మా గౌడన్న గురించి మా బాస్ గురించి ఏమి కానీ మాట్లాడదు. అందరికీ మీడియా మిత్రులకి నమస్కారం. మీడియా మిత్రులకి ప్రజాప్రతినిధులకి నమస్కారం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా వెంకయ్య అభిమానిగా మాట్లాడుతున్నాను. మన టీడీపీ సభలో మాట్లాడినటువంటి పెద్దపంజాని మండలం విజయ్ భాస్కర్ రెడ్డి గారు మాట్లాడిన మా ఎమ్మెల్యే గారి మీద కించపరిచి మాట్లాడినారు. మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన 2004లో వాళ్ళ అన్న నిలబడినప్పుడు 2 సార్లుగా పోటీ చేయనప్పుడు అన్నకే ఎన్నుపోటీ పోసినటువంటి చరిత్ర భాస్కర్ అన్న తెలుసుకోవాలని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా 2014లో బోసన్న నిలబడినప్పుడు కూడా ఆయనకి ఎన్నుపోటీ పోల్చి సంఖ్య నాకి చేసినాడు విజయ్ భాస్కర్ కూడా. దాన్ని కూడా గుర్తు తీసుకోవాలని కూడా విజయ్ భాస్కర్ చెప్తున్నాను. అదేవిధంగా రాకేష్ ఆధ్వర్యంలో చేసినప్పుడు కూడా ఆయన కూడా సంఖ్య నాకి చేసినాడు. అదేవిధంగా మా వెంకయ్య గౌడ్ ఆధ్వర్యంలో చేసినప్పుడు సింగిల్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు ఆయన 4 సంవత్సరాలు 8 నెలలుగా పనిచేసినప్పుడు ఆయనతోనే పనిచేశాడు. ఆయన దగ్గర అనుభవించి ఆయన దగ్గర పదవులు తీసుకొని ఆయన దగ్గరే తిరిగి ఆయనకే ఎన్నుబాటు పరిచినటువంటి వ్యక్తి విజయ్ భాస్కర్ అన్న గారు. అదేవిధంగా పెద్దపంజాని మండలంలో టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ విజయ్ భాస్కర్ అన్న కూడా వాళ్ళ నాయకులే వాళ్ళ ఇంట్లో ఉండి ఆయనే పెద్ద స్టారు, ఆయన వెనకంటే చేరినా కూడా మనం కూడా పెద్ద ప్యాకేజ్ స్టార్ అయిపోతాము. ప్రతి ఒక్కరూ ఆయన దారితో చేరితే కూడా మనకి కూడా ప్యాకేజ్ స్టార్ అని కూడా మనకు ఆ పేరు వస్తుంది. దయచేసి ఆయన కొంచెము ఉంటే బాగుంటుందని కూడా తెలియజేసినారు. అది కూడా మీకు తెలుసుకోవాలన్నా. అదేవిధంగా మా వెంకయ్య గౌడన్న ద్వారాతో చాలా పంజాబ్లో ఏ చెప్తే అదే ద్వారాతో కూడా మీరు కూడా ఆ పనులు చేసినారు. కానీ మా వెంకయ్య గౌడన్న ఏ రోజు మీ మీద కించపరిచి మాట్లాడింది లేదు. దయచేసి మా ఆయన మీద కించపరిచి మాట్లాడద్దండి. ఆయన ద్వారాతో చాలామంది నాయకులు కానీ మేము కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ ఆయన అభిమానించే వాళ్ళే. ఒక 2 ఏళ్ళ గడప ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గడప ప్రోగ్రాం తిరిగి ప్రతి కుటుంబాన్ని ఆయన పలకరించి ఏమన్నా కావాలంటే కూడా అక్కడే పరిష్కరించి చేసేవాడు. మీ మాదిరి ప్యాకేజ్ స్టార్గా మాట్లాడుకొని రాజకీయంగా చేయలేదు మా వెంకయ్య గౌడన్న. ఇదొకటి గుర్తుపెట్టుకోన్నా భాస్కర్ అన్న గారు. మీరు మా దగ్గర చిన్నపిల్లల దగ్గర చెప్పించుకున్నంత మీరు దిగజారద్దండి. దయచేసి మీ టీడీపీ నాయకులు మీకే కూడా వెనుకోటు పడస్తారా అది మీకు తెలుసుకోలేదు. కానీ దయచేసి మాట్లాడేటప్పుడు కొంచెము ఆలోచించి మాట్లాడాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీకి ఎన్నుపోటు పొడిచి పోయినటువంటి ప్యాకేజ్ స్టార్ మీరన్నా ప్రతి ఒక్క ప్యాకేజ్ కోసం ఎవరు ఇస్తానంటే వాళ్ళ వెనకంటికి పోయి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఎన్నుపోటు పొడిచినట్టు చరిత్ర మీదన్నా. దయచేసి ఇలాంటి మానుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తున్నాను.